ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఏముందిరా పీసు, ఒక్కసారి అలా ముట్టుకొని చచ్చిపోవచ్చు. మేడం, మీ అసలు వేడి తెచ్చే వరకు దిగొద్దు మేడం. అవసరమైతే బిళ్ళమే బిళ్ళ ఎన్ని రూపాయి బిళ్ళ నేను ఇస్తాను మేడం. అయిపోతే బాబు రూపాయి, అమ్మ రూపాయి, పాప రూపాయి. సారీ ఆ పీసు రూపాయి ఇస్తా, నీకేనా రూపాయి? అది పీస్ కాదురా, అమ్మాయి. ఆ అమ్మాయి అయినా పీస్ అయినా అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ రాసేతారా పాట. నీ టైం బాగుందరా, వెళ్ళి మాట్లాడు. వద్దు. ఏం కదా, వెళ్ళి మాట్లాడా మాట్లాడనా? మాట్లాడు. అది మనం ఇక్కడే ఉండగా ఎలా మిస్ అయిందబ్బా? అరే పంటరుగా, నువ్వు ఇక్కడ ఉండగా 1.5 కిలోమీటర్ రేడియస్ లో ఒక్క మంచి పని అన్నా జరుగుద్దంటరా. అయినా పీస్ ని అమ్మాయి నాకేమో చెప్పావా? ఫస్ట్ ఇంప్రెషన్ చెడదొబ్బావు కదరా. నేను చూసుకుంటా. నోరు ఏమంటే ఇక్కడ వేయింగ్ మిషన్ మీద సీక్రెట్ జోకర్ రా. ఛీ, ఒక అమ్మ అబ్బకు పుట్టినట్లు ఎవరు ఇవన్నీ కనెక్షన్ లేదురా. నేను డ్రాప్. ఏంటన్నా చిరాగ్గా ఉన్నావు? చిరాగ్గా కాదు, పరాగ్గా ఉన్నాడు. ఏంటి మ్యాటరు? ఏం లేదురా, నేను ఒక అమ్మాయిని చూశాను రా. నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలనుకున్నాను, యాజ్ టీజ్ అలాగే ఉందిరా. ఆ అమ్మాయి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఆడతనానికి అసలు అడ్రస్ రా. ఇంతకీ తన ఇంటి అడ్రస్ తీసుకున్నావా? తీసుకుందాం అనుకున్నా, ఈ లోపు ఆ ఫంటర్ గాడు వచ్చి చెడదొబ్బాడు. రోజులు యాజ్ యూజువల్గా గడుస్తున్నాయి. తను మళ్ళీ నాకు కనిపిస్తుందో లేదని ఓ చిన్న టెన్షన్, ఏదో తెలియని కంగారు. కొన్ని రోజుల తర్వాత ఏమైందన్నా? మొన్న చెప్పానే అమ్మాయి అని, ఆ అమ్మాయి. ఇంకా చూస్తావేంటన్నా? వెళ్ళి మాట్లాడే అన్నా. హలో అండి. మేడం, మేడం, నేను మీ
మేడం ఐ వెంకటేశం దట్ మాల్ అశోక మేడం, మేడం గాడ్ డామ్ ఇట్ అదేంట్రా పిలుస్తుంటే పలకొండ వెళ్ళిపోతున్నాయి. మరి డెకాయిడ్ గాళ్ళకి చూసిందన్న. ఎందుకు ఆపేమని అడగాలి కదా. అయినా ఈ డబ్బున్న వాళ్ళకి బలుపు ఎక్కువ అన్న. దించుదాం రా. ఆల్ సిక్స్లు బాగుందిరా కారు. దాని అనేది దీంట్లోంచే దిగింది మరి. బాగుంది. ఆటోమేటిక్ గేర్ లాగా ఉన్నాయి. ఎంత తిరిగింది ఇది? హలో డెఫెండర్ 2010 ఎస్ క్లాస్ బెంజ్ ఫ్రంట్ మిర్రర్ ఎంత ఉంటుంది? ఓ 4-5 వేలు ఉంటుందిరా. 4-5 ఇది వేసుకో. ఓకే. బై. పెన్ను పేపర్ చూడు. నా దగ్గర ఎందుకు ఉంటదన్నా? నువ్వు కాకపోతే ఏదో గొట్టంగా తేరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. You mean me? మిమ్మల్నే. No, one second. ఇడెవడ ఎల్ఐసి ఏజెంట్ లాగా ఉన్నాడన్నా. Yes. పేపర్ పెన్ ఉందండి? Oh, sure. Why not? Hi. ఇదిగో నా పేపర్ పెన్. థ్యాంక్స్ అమ్మా. Hey, అమ్మా అమ్మా ఏంటి? మరి ఐఎమ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిమ్మకాయ లాని ABCDEF TVS బజాజ్ చేతక్ జావా. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు సార్? ఒకప్పుడు చేసేవాడిని, ఇప్పుడు జాబ్ లో నుంచి తోసారు. కొత్త దాని కోసం ఎత్తుకుంటా. అదేంటి 10th పాస్ అయ్యి 3 నెలలు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే ఏ ఎదవకైనా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని టాక్. నువ్వేంటి రివర్స్ లో చెప్తున్నా? అసలు సాఫ్ట్వేర్ అంటే తెలుసా నీకు? మౌస్ అంటే తెలుసా నీకు? అసలు ఎంత జీబీ ఉంటే తెలుసా నీకు? దాంట్లో ఎన్ని వైర్లు కలిపితే అసలు నాకేం తెలియదు. సారీ, నా పేరు వెంకటేష్. నా బండి రివర్స్ చేస్తుండగా మీ కార్ అద్దం పగిలింది. నాకు ఫోన్ చేస్తే రిపేర్కి అయ్యే ఖర్చు నేను భరిస్తాను. నా నంబర్ 9885547565. హలో, నా పేరు అంజలి. సెలార్లో పార్క్ చేసిన కార్ నాది. నేను నిన్ను అర్జెంట్గా కలవాలి. కాన్సెప్ట్ అయితే బాగుందిరా. ఏమంతో చూద్దాపా. అబ్బో ఏంద్రా ఇది? శకునం బాలే, జాగ్రత్తరా. ఇది 3వసారి స్లో మోషన్ లో చూడటం. మెడలు నొప్పుడుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాం. వెళ్ళి మాట్లాడరాపో. అది కాదురా, నాకేం అంత ఇంగ్లీష్ రాజు. నువ్వైతే మేనేజ్ చేస్తావు కదా, కొంచెం రారా. నీకు ఇంగ్లీష్ లో కదరా, ఏ భాషలో చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి అర్థం బలం కొట్టింది నువ్వన్న విషయం తెలిసిపోయింది. ఆమె ఇప్పుడు నిన్ను పిలిచి దేతడిస్తుంది. నీతో పాటు నేను ఉన్నాను కూడా, నాకు పోచంపు కూడా అవుతుంది. నేను రాను రే. ఏం కాదులేరా. నన్ను వదిలేరా ప్లీజ్. నేను రాను. నీ చెప్పేది తెప్పించుకోరా రే. లేడీస్ తో నేను ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడలేదురా, ఫేస్బుక్. మీరేంటి ఇక్కడ? నాట్ మీ టోటల్ హీ. మేడం అసలు ఏం జరిగిందంటే, సారీ అండి, మా వల్లే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ రోజు ఆ వేయింగ్ మిషన్ దగ్గర వీడి నోట్ జోల వల్లే మీరు చాలా ఫీల్ అయ్యారు. That was so embarrassing. ఈరోజు నా వల్లే మీ కార్ అద్దం పగిలింది. నిజంగా చాలా సారీ అండి. Please don't be sorry. In fact, I was very happy when you left your number there. You know what? I can bet. Yeah. Not even 1 in 100 would be so magnanimous to do such a noble thing. యాక్చువల్లీ ఈ నాట్ అండర్స్టాండ్ స్పీడ్ ఇంగ్లీష్. యూ స్పీక్ వర్డ్ బై వర్డ్, అప్పుడు ఈ అండర్స్టాండ్. అంతే. ఏం లేదు, మీరు చాలా గ్రేట్ అని అంటున్నాను. గ్లాస్ పగిలితే పగిలింది, మీలాంటి మంచి వ్యక్తి పరిచయం అయ్యారు. అది నాకు చాలు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆ అద్దం ఎంత అవుద్దో చెప్తే డబ్బులు ఇచ్చేస్తాను. ప్లీజ్, మీరు మనీ గురించి మర్చిపోండి. అయ్యో అలా కుదరదండి, డబ్బులు ఇవ్వడం నా బాధ్యత. చెప్పండి. నో, నేను మీ దగ్గర డబ్బు తీసుకోను. అంజలి గారు, మీరు అలా అనకండి. పాపం మీ అద్దం బలం కొట్టాను ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా. షెడ్డుకి ఏ కారు వచ్చినా ముందు అద్దమే ఫిట్ చేస్తున్నాడు. మీరు డబ్బులు తీసుకోపోతే వాడు ఆత్మ శాంతించదు. ఒట్టే ఎంతండి? ఓకే, అది జస్ట్ 1 lakh. అంత అయితే నేను పోతా. నువ్వేంట్రా 5,000 అని చెప్పావు? ఇదే ఎక్కువ దుబ్బేద్దామని చూస్తుందిరా. జనరల్ 3,000 కన్నా ఎక్కువ ఉండదు. తెలియనప్పుడు ఎందుకు వచ్చి? ఎనీ ప్రాబ్లం? ఏం లేదండి, అంత అమౌంట్ ఒకేసారి అంటే కష్టం. మీరు పర్మిషన్ ఇస్తే
ఇలాగే మళ్ళీ మళ్ళీ కలిసినప్పుడల్లా కొంత అమౌంట్ ఇన్స్టాల్మెంట్లో తీర్చేస్తాను ప్లీజ్. మళ్ళీ మళ్ళీ కలవడం ఓకే. ఇప్పుడు టీ బిల్ కూడా కట్టమంటదిరా పదా. నోరు ముయ్యేతవ్వా. ఓకే అండి, బయలుదేరుతాం. నన్ను ఇక్కడ ఒక ఫ్రెండ్ కలుస్తానంది. యూ కెన్ ప్లీజ్ గో అహెడ్. ఓకే ఓకే అండి, బాయ్ అండి. బాయ్. పని తప్పించుకున్నాం. వెంకటేశం, అదిగో బిల్లు కట్టమంటదేమో, నా దగ్గర మాత్రం డబ్బులు. రేపు మార్నింగ్ 10:30కి ఆర్ట్ గ్యాలరీ ఆడిటోరియంకి రాగలరా 10:30. ప్లీజ్? ఈ తాగుబోతు కొడుకులతో ఇదే ప్రాబ్లం తమ్మి. ఫుల్గా దాగుడు కొట్టుకు దాచుడు. ఐ హేట్ సచ్ ఎ పీపుల్. చిచ్చి. ఏయ్ అలా సంగతి తర్వాత, ముందు మన మేటర్ చూడు. అవు కదా, కథ ఫస్ట్ చెప్తాను. ఏడుందాం మనం? అంజలి నిన్ను ఆడిటోరియం రమ్మని. అది. అవుతమ్మి, నాకు గెలవకడుగుతా. ఆ పిల్ల ఏదైనా ముచ్చట పెట్టేడుంటే పార్కో సినిమా థియేటర్కో లేదంటే ఇంకెక్కడికన్నా రమ్మనాలి కదా. ఈ ఆడిటోరియం కోలేంది లొకేషన్ నాకు నాన్సింగ్ కొడుతుందమ్మి. అదే విషయం నేను ఫంటర్గాడు చాలా సూచించాం. కొంచెంచిరా సరే తీ, ఏదైతే అదైందని. అంతేనేగా. నెక్స్ట్ డే ఆడిటోరియం పోయినాం. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. విష్ మేకర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమాజంలో మంచితనం మానవత్వం సెమినార్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఇక విష్ మేకర్స్ ఫౌండేషన్ గురించి ఒక మాట. పుట్టిన ప్రతి మనిషికి ఎన్నో ఆశయాలు, ఎన్నెన్నో ఆశలు, ఇంకెన్నో కలలు. కానీ ఇవేవీ తీరకుండానే మృత్యుముఖం ఆహ్వానిస్తే, అకాల మరణం అడ్డొస్తే, అలాంటి నిర్భాగ్యుల ఆఖరి కోరిక తీర్చడమే ఈ విష్ మేకర్స్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 5 ఏళ్ల చిన్నారికి క్యాన్సర్. కనీసం చనిపోయే ముందు ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవిని చూడాలనే ఆశ. దాన్ని మేమరించేశాం. క్రిటికల్ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ అయిన ఈ బాబుకి ఎప్పటికైనా పోలీస్ అవ్వాలన్నది ఆశయం. దీనికోసం మేము స్పెషల్గా డీజీపీ గారి పర్మిషన్ తీసుకుని ఇతన్ని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక్కరోజు ఇన్స్పెక్టర్గా ఉండే ఏర్పాటు చేశాం. ఇలా ఎన్నో, ఇంకా ఎన్నెన్నో. నౌ ఐ రిక్వెస్ట్ మిస్ అంజలి టు టేక్ ఓవర్. Thank you. Good morning, everybody. Before we start the seminar, I have a small question for all of you. మీ ప్రమేయం లేకుండా మీ వల్ల ఒక కార్ గ్లాస్ బ్రేక్ అయింది. అప్పుడు అక్కడ కార్ ఓనర్ లేదు, ఏంటి మ్యాటర్ మన మీద డౌట్ అవుతుంది? పైగా ఎవరు చూడలేదు. మీలో ఎంతమంది ఆ గ్లాస్ బ్రేక్ చేసింది నేనే, ఆ డ్యామేజ్ కి పే చేస్తాను అని మీ ఫోన్ నంబర్ రాసి లెటర్ పెడతారు? అసలు అలాంటి వ్యక్తి ఉంటారా ఓ ఊపు అని మీకు డౌట్ రావచ్చు. ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ వెంకటేష్ ఆన్ టు ద డయాస్. మిస్టర్ వెంకటేశం, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Mr. Venkatesham, I request you to come on to the stage, please. మిస్టర్ రాజా, ఈ అవార్డుని మీ చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని చూశాను. వీడు వెంకటేషు, ఆవిడ సౌందర్య. రాజా సినిమా చూసినాడు చూస్తున్నారు. వీళ్ళు సూపర్ గుడ్. అక్కడి ఇప్పుడు మన వెంకటేశం గారిని మంచితనం మానవత్వం గురించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనకు దీని గురించి పెద్ద తెలియదండి. ప్లీజ్. మంచితనం